హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బర్త్ సర్టిఫికేట్లో కరెక్షన్స్ రిగార్డింగ్ కరెక్షన్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకపోతే నేమ్ అప్డేషన్ జెండర్ మిస్టేక్ అడ్రస్ ఏమున్నా కానీ మీకు ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే నాకు వాట్సాప్ త్రూ అప్రోచ్ అవ్వండి, నేను వర్క్ అనేది చేపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఏమున్నా కానీ మీరు అఫోర్డ్ చేయగలుగుతానే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు బార్గెనింగ్ చేసి అన్న ఇంతలో చేయించండి అంటే కష్టం. కాని పనికి చేయించండి అని మీరు రిక్వెస్ట్ చేస్తే ఎలా చెప్పాలి? ఓకేనా? సో చెప్తున్నాను ఒక వే, మీకు నిజంగా వర్క్ అనేది నీడ్ ఉంటేనే నాకు మెసేజ్ చేయండి, నేను చేయించిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన క్లయింట్కి వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ చూపించాను కదా, దీనిలో ఏంటంటే రాపల్లి ఆద్య. యాక్చువల్లీ సర్నేమ్ అనేది తప్పు వచ్చింది. వీళ్ళది పుమ్మండ్ల సర్నేమ్ ఉంటే రాపల్లి అని వచ్చింది పాపకి. ఇంకా మదర్ నేమ్ పుమ్మండ్ల అని ఉంది కదా, ఇది ఆఫ్టర్ మ్యారేజ్ సర్నేమ్ అనమాట. ఇది కాకుండా మేడంకి పాతదే కావాలి, ఎడ్యుకేషన్ మొత్తం ఇదే కంటిన్యూ అవుతుంది. సో మనకు వచ్చేసి చూడండి, ఆద్య పొమ్మండ్ల అని రావాలి, మంజుల చెరియాల అని రావాలి. ఓకే, సో ఇది క్లయింట్కి రిక్వైర్మెంట్ ఉండే మనం కరెక్షన్ అనేది చేపించి ఇచ్చేసాము. చూపిస్తాను ఆగండి మీకు. ఇక్కడ కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఆద్య పొమ్మండ్ల, మంజుల చెరియాల. ఓకే, చూసుకోండి. మనకి రీసెంట్గానే 5th జూన్కి కంప్లీట్ చేయించాను క్లయింట్కి. ఇది కరెక్షన్స్ అనేది అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్, బర్త్ సర్టిఫికేట్లో మనకి నేమ్స్, జెండర్, ఒకవేళ జెండర్ ఉందనుకోండి, జెండర్ కరెక్షన్ పాసిబిలిటీ ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ కొంతమందికి బ్లాంక్ ఉంటుంది, అడ్రస్ అప్డేట్ చేయాలన్నా మనం చేస్తాం. ఇప్పుడు ఏంటంటే చిన్న వితిన్ 5 years చైల్డ్ ఆధార్స్ ఉంటాయి కదా, వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్లో ఆధార్ అనేది మస్ట్, అడ్రస్ అనేది మస్ట్. అడ్రస్ ఉంటేనే వాళ్ళకి ఆధార్ కార్డ్కి చేస్తున్నారు. అడ్రస్ లేదంటే వాళ్ళు అప్డేట్ చేసుకొని రండి బర్త్ సర్టిఫికేట్లో అడ్రస్ అని చెప్తున్నారు ఆధార్ వాళ్ళు. సో ఆధార్ రిజెక్ట్ అవుతుంది అనమాట చాలామందికి. న్యూ రూల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చెప్పలేము. అడ్రస్ కానీ ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్ మ్యాండేట్ అయిపోయింది, మస్ట్. అది ఉంటేనే మనకి ఆధార్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా మనకి చాలా ఉన్నాయన్నమాట మనం చేయించింది. ఓకే, సో చూసారు కదా ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ మనం చేయించినవి అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ నా ఫైల్స్ అనమాట ఫ్రెండ్స్, ఇవి క్లయింట్స్వి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఏది పెండింగ్ లేదు. చూసారు కదా, ఇన్ని గణం ఫైల్స్ అనమాట మొత్తం. సో మీకు ఇలా ఏమైనా కరెక్షన్స్కి రిగార్డింగ్ ఏమున్నా కానీ మీరు నాకు వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి, నేను మీ వర్క్ అనేది ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా చేసిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఏది ఉన్నా క్లారిటీగా ఉంటుంది, మీకు ఇబ్బంది ఉండదు. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకు పర్టికులర్గా ఆఫీస్ అనేది లేదు ఫ్రెండ్స్, నేను ఫ్రీలాన్సర్ అనమాట. ఓకే, చాలామంది మీ షాప్ లొకేషన్ పంపించండి, మేము వచ్చి మీట్ అవుతాము. ఇప్పుడు చూడండి, ఒక చిన్న మ్యాటర్ చెప్తా ఫ్రెండ్స్. వర్క్ కంప్లీట్ అయిపోయాక క్లయింట్స్కి నేను ఏమని చెప్తానంటే, మీ నియర్ బై ఏరియాలో మీ సేవా సెంటర్ ఉంటుందా, అక్కడ ఎక్నాలజ్మెంట్ నెంబర్ చెప్తే మీకు ప్రింట్ ఇచ్చేస్తారు, లేదా ప్రీవియస్ సర్టిఫికేట్ చూపించిన అప్డేట్ సర్టిఫికేటే వస్తుంది మీకు. సో దానికి 62 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే నాకు సర్టిఫికేట్ కాపీ కోసం నా దగ్గరకు వచ్చారనుకోండి, చాలా లాంగ్ అవుతుంది. నేను ఉండే ప్లేస్ నుంచి నేను ఎక్కడెక్కడనో తిరుగుతాను. ఓకే, ఈ జిహెచ్ఎంసీ వర్క్స్ మీద. సో వాళ్ళకి టైం కట్టుకొని వాళ్ళు రావడము, వెయిట్ చేయడము ఇబ్బందే కదా ఫ్రెండ్స్, ఏమంటారు? ఏది ఉన్నా కానీ ఇబ్బందే వాళ్ళకి. సో ఏంటంటే ఫ్రెండ్స్, నేను వర్క్ కంప్లీట్ అయిపోతే మీరు మీ సేవ నుంచి తీసుకోండి, అయిపోతుంది, ఇంటి పక్కనే కదా. అలా చాలామంది ఏంటంటే మీట్ అవుతాను, థ్యాంక్స్ చెప్తా, హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు, కలుద్దామని ఉందన్న, మీరు వర్క్ చేయించారు కదా. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మీ టైం చాలా వాల్యుబుల్, నాకు టైం అనేది వాల్యుబుల్. సో అలా అని మీకు రిక్వైర్మెంట్ సర్టిఫికేట్ కంప్లీట్ అయిపోయినాక జస్ట్ మీ సేవ నుంచి తీసుకోండి మీరు. ఓకే, ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు. ఒకవేళ క్లయింట్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఉండరు, అదర్ స్టేట్లో ఉంటారు, లైక్ తమిళనాడు, బెంగళూరు. ఓకే, ఈ పర్సన్కి నా బెంగళూరే ఉండేది యాక్చువల్లీ. బెంగళూరులోనే ఉంటారు. ఈయనకి నేను కొరియర్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే, కొరియర్ చేస్తాను డాక్యుమెంట్ మీకు. చేసిన అనుకోండి, ఆ కొరియర్ ఛార్జెస్ ఏమున్నా అది మీరు చూసుకున్నారనుకోండి, మీకు డాక్యుమెంట్ అనేది రీచ్ అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో బర్త్ సర్టిఫికేట్ ఉండి మీరు ఆంధ్రాలో సెటిల్ అయ్యి ఆంధ్రాలో వస్తుందా అంటే రాదు, ఎందుకంటే తెలంగాణ మీ సేవ నుంచి తీసుకోవాలి. సో మీకు ఇక్కడ పాసిబిలిటీ లేదంటే నేను మీకు సర్టిఫికేట్ తీసి డాక్యుమెంట్ అనేది కొరియర్ చేస్తాను, మీరు రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇబ్బంది ఉండదు మీకు టైం సేవ్ అవుతుంది, వర్క్ అనేది 100% జెన్యూన్గా ఇంకా ట్రాన్స్పరెంట్గా కంప్లీట్ అవుతుంది. అలా ఏంటంటే ఫ్రెండ్స్, మీ టైం అనేది నేను వేస్ట్ చేయొద్దు అనుకుంటా, ఎందుకంటే ఇది రొటీన్ వర్క్ నాది, ఇది నేను డైలీ ఇదే వర్క్ చేస్తాను. సో ఇది నాకు పెద్ద ఇబ్బంది కాదు. అదే మీరు అనుకోండి, ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఏమేమి చేయాలి, ఏం ఐడియా ఉండదు, చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్. ఎందుకంటే రెగ్యులర్ నాకు చేస్తూ 12 years నుంచి ఇదే కదా. సో ఇది నాకు హ్యాబిట్ అయిపోయింది. సో ఏ ఫీల్డ్లో వర్క్ వాళ్ళే పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ అయి ఉంటారు. సో మనం ఈ ఫీల్డ్లో చేస్తాము. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ రిగార్డింగ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఏమున్నా కానీ మీరు నాకు అప్రోచ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, చాలా ఉన్నాయన్నమాట సర్టిఫికేట్స్ అనేటివి మనం చేయించినాయి. నేను మ్యాక్స్ ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీ వర్క్ అనేది ప్రాసెస్ చేయించి అప్రూవల్ చేయించి సర్టిఫికేట్ జనరేట్ చేపిస్తాను. ఏ సర్కిల్ ఉన్నా పర్లేదు.
షేర్లింగంపల్లి ఉన్న, సికింద్రాబాద్ జోన్ ఉన్న, ఖైరతాబాద్ జోన్ ఉన్న, హ్యాబిట్స్ ఉన్న, ఎల్బీ నగర్ ఉన్న, రాజేంద్ర నగర్ ఉన్న, ఎక్కడైనా ఓకే, ఆర్సీపురం, పటాన్చెరు, వాట్ ఎవర్ ఈస్ దేర్ మేబీ, కూకట్పల్లి ఉన్న, నిజాంపేట ఉన్న, ఓకే, మనం చేపిస్తామన్నమాట. మీకు రిగార్డింగ్ కరెక్షన్స్ ఏమున్నా కానీ మీరు నాకు వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి, నేను ట్రాన్స్పరెంట్గా చేసిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే చాలామంది అన్న ఇప్పుడు వర్క్ అనేది అవుతుందా ఖచ్చితంగా అంటే అయ్యే పనే తీసుకుంటా, అవ్వని పని నేను ముట్టాను, ఓకేనా. మీకు పని కావాలంటే ఎఫోర్డ్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్. కొన్ని ఫైళ్ళకి ఎలా ఉంటాయంటే, ఇంకోటి ఈ ఫైల్ పుమండ్ల అధ్యాయం ఉంది కదా, ఇది 4 times రిజెక్ట్ కొట్టారు క్లయింట్కి. ఇలానో మేనేజ్ చేసి మొత్తం చెప్పి వాళ్ళు, ఎందుకంటే ఈ సర్నేమ్ అలా ఇలా పెట్టారు, ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రూల్స్. గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఏం చెప్పలేము, వాళ్ళకు ఒక వర్డ్గానే చెప్పలేము. ఆయన ఒకటే చెప్తాడు సింపుల్గా ఫేస్ మీద, కరెక్షన్ అవ్వదు, నాట్ పాసిబుల్ అని పెడతాడు. సో రిజెక్ట్ ఎందుకు కొట్టించుకోవడం ఫ్రెండ్స్. మనం రిక్వెస్ట్ చేసినామంటే మ్యాక్స్ అప్రూవల్ లెటర్ చేసుకోవాలి పని. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయలేము, మనము నెగ్గలేము. పని మనకు కావాలి, వాదన లేకపోతే ఇవన్నీ వేస్ట్ కదా ఫ్రెండ్స్. వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేసుకొని వాళ్ళకి అర్థం కాదు మీ బాధ. సో ఏమున్నా మనకు పని కావాలంటే అది ఏముందో చేసుకొని స్మూత్గా వెళ్ళిపోతే బెటర్ ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ ఉంటారు, వెళ్ళి రీసెంట్గా చూశాను 3-4 మెంబర్స్ వెళ్ళి లోపల ఎవరైతే ఉంటారో కదా ఏమొచ్చి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫ్రెండ్స్. వాళ్ళు చేయనని చెప్పి అవ్వదన్నారంటే మనం ఏం చేయలేము. వాళ్ళు కావాలని తిప్పుతారు. మన దానిలో మీకు తెలుసు కదా, సింపుల్గా పని ఏనాడైనా అయిందా ఫ్రెండ్స్ గవర్నమెంట్లో? అవ్వదు, మీకు తెలుసు అది. సో ఈ హెడేక్స్ నేను పెట్టుకోను, మీరుగిన హెడేక్ అవ్వకండి. మీకు ఏమన్నా కానీ డైరెక్ట్ నాకు అప్రోచ్ అవ్వండి, నేను స్మూత్గా వర్క్ అనేది కంప్లీట్ చేయించిస్తాను ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు మీకు తిరిగేంత పేషెన్స్ ఉంది, ఓపిక ఉంది, మీరు తిరగగలుగుతారు. సో యూ క్యాన్ హ్యాండిల్ ఇట్. లేదు మన వల్ల కాదు, మీరు చేయండి అంటే నేను చేయించిస్తాను. సో మీరు నాకు అప్రోచ్ అవ్వడమే బెస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్. మ్యాక్స్ అయితే చాలామంది వీడియో చూస్తారు, లైక్ కొట్టరు. మనకి ఇంకోటి ఏంటంటే వీడియోలో లైక్స్ కోసం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ మన వర్క్ ఇది. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మనం హెల్ప్ చేస్తాము, వర్క్ అనేది కంప్లీట్ చేసి ప్రాసెస్ చేసి ఇస్తాము, ఓకేనా ఫ్రెండ్స్. ఏమున్నా స్మూత్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఏం ఇబ్బంది ఉండదు. మీకు పని ముఖ్యం మీకు, నేను ఖచ్చితంగా మీ పని సక్సెస్ అయ్యేటట్టే చేస్తాను. మీరు ఇవన్నీ సర్టిఫికేట్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చాలా లేదంటే నేను యూట్యూబ్లోనే దాదాపు ఒక 200 క్లయింట్స్ యూట్యూబ్లో రీసెంట్గా నేను వీడియో అప్లోడ్ చేసిన 2 monthsలో 200 క్లయింట్స్ వచ్చారు నాకు. అందుకే నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇది సెకండ్ ఛానల్ అనమాట ఇప్పుడు నేను క్రియేట్ చేసింది. ఎందుకంటే అది ఫస్ట్ ఛానల్లో రీచ్ ఎక్కువ వెళ్ళట్లేదు ఫ్రెండ్స్, అది అలా అని. పాతగా ఏంటంటే మనము స్టోరీస్ వీడియోస్ అది పెడుతుండే అనమాట, కంటెంట్ క్రియేటర్ లాగా. సో అది తీసేశాను నేను, అందుకే కొత్త ఛానల్లో అప్డేట్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవన్నీ ఫైల్స్ మీరు చూసారు కదా ఆల్రెడీ, మీకు చెప్పాను ఇవన్నీ ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఇలా నేను ఇది ఎందుకు షో చేస్తున్నా అంటే పని అనేది ఉంటుంది, కష్టే ఫలి అంటాం కదా, అలా అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని ఫైల్స్ నేను రాసిన అంటే ఎలా చెప్తాం, డైలీ 10 files సబ్మిషన్ చేస్తాను నేను అలా. సో ఏమున్నా మీరు అమౌంట్కి అసలు ఆలోచించకండి ఫ్రెండ్స్. పని కావాలంటే చూసుకోవాలి. ఎవరో చెప్పారు ఇంతలో అవుతుంది, ఎవరో ఇంత అన్నారు, అంతెందుకు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అంతెందుకు అవుతుంది అంటే నేను ఏం చెప్పలేను. మీరు సెల్ఫ్గా ట్రై చేసుకుంటే రిజెక్ట్ అవుతుంది, మీ టైం వేస్ట్. మీకు ఓపిక ఉంటే తిరిగి రండి, అదంతా కాదనే కదా ఫ్రెండ్స్ నేను చెప్తున్నా, ఓకేనా. కరెక్షన్ని బట్టి అమౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏ సర్కిల్ జోన్ మొత్తం చూడాలి నేను. మీరు నాకు వాట్సాప్లో ఏం చేస్తారంటే, ఇన్ కేస్ ఈ వీడియో చూసి మీరు యూట్యూబ్ నుంచి వాట్సాప్కి వచ్చారనుకోండి, నాకు బర్త్ సర్టిఫికేట్ ఫస్ట్గా బర్త్ సర్టిఫికేట్ పంపించండి. పంపించి కింద కరెక్షన్స్ అనేటివి మెన్షన్ చేయండి, ఏం తప్పు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నేమ్ తప్పు ఉంది అనుకోండి, కరెక్ట్ ఫాదర్ నేమ్ అని పెట్టి ఫుల్గా టైప్ చేయండి. ఏ విధంగా కావాలి మనకు నేమ్, ఆ నేమ్ మీరు టైప్ చేశారనుకోండి, నేను చెక్ చేసుకొని దానికి రిగార్డింగ్ ఏం డాక్యుమెంట్స్ కావాలో, ఎంత టైం పీరియడ్ పడుతుందో నేను మీకు సబ్మిషన్ చేసి ఎక్నాలజ్మెంట్ ఎప్పుడు షేర్ చేస్తానో చెప్తాను మీకు. నేను మ్యాక్స్ సేమ్ డేలోనే, ఇప్పుడు మీరు మార్నింగ్ పంపించారనుకోండి, మధ్యాహ్నం 12 PM లేదంటే 1 o'clock లోపల ఎక్నాలజ్మెంట్ అనేది మీకు పంపిస్తాను, జనరేట్ చేపిస్తాను, ఓకేనా. అలా ఏమున్నా మీరు నాకు అప్రోచ్ అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.